నార్మల్ డెలివరీ చేయాలంటే కూడా కాన్పు నొప్పులు తట్టుకునే శక్తి బిడ్డకి తక్కువగా ఉంటుంది. అండ్ అది 7కు మించి తగ్గుతూ ఉన్నట్టయితే డెఫినెట్లీ డెలివరీ ప్లాన్ అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ 7కి తగ్గడం అనేది కూడా మనకి ఆ తల్లి అనేది ఎన్ని నెలల కాలంలో ఉంది దాన్ని బట్టి, అంటే ఎంత జెస్టేషనల్ ఏజ్‌లో ఉన్న దాన్ని బట్టి కూడా డెసిషన్ అనేది ఉంటుంది. అదే ఉమ్మనీరు తక్కువగా ఉన్నప్పుడు మోస్ట్ కామన్ భయపడేదేంది, కార్డ్ కంప్రెషన్ గురించి కానీ, బిడ్డ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందా? ఆ విధంగా కదలికలకి ఇబ్బంది పడుతోందా? దాంతో పాటు హార్ట్ అనేది ఎలా పల్సేషన్స్, బిడ్డకి హార్ట్ సీటీజీ ద్వారా హార్ట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్సే ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి ఏం చెయ్యాలి? ఉమ్మనీరు తక్కువగా ఉన్నప్పుడు కొన్ని రకాల మైక్రో న్యూట్రియంట్స్ అంటూ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఎలార్జినిన్ కానీ, సాషెట్స్ కానీ, ఒక్కోసారి ఆమ్నియో ఇన్ఫ్యూషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా పడుతుంది. సో ఇవన్నీ కూడా మెడిసిన్స్ ద్వారా పెరగనప్పుడు ఎందుకు డయాబెటిస్ ఏమన్నా కాకుండా తల్లికి ఒక్కోసారి ఏంటి బీపీ లెవెల్స్ అనేది కంట్రోల్ లేనప్పుడు, హై బీపీ లెవెల్స్ ఉన్నప్పుడు కానీ వీళ్ళకి ఉమ్మనీరు అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో హై బీపీ లెవెల్స్ ఉన్నప్పుడు ఫస్ట్ బీపీ లెవెల్స్ని కంట్రోల్గా చేసినప్పుడు కూడా ఉమ్మనీరు స్థాయి అనేది నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని డిటెక్ట్ చేసుకున్న తర్వాత దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే చాలా వరకు బిడ్డకి ఫీటల్ డిస్ట్రెస్ కాకుండా, కార్డ్ కంప్రెషన్ కాకుండా ప్రెగ్నెన్సీని అనేది ప్రొలాంగ్ చేస్తూ ఫుల్ టర్మ్ వరకు, అంటే 38 వారాల వరకు ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.